హాయ్ అండి. మనం ఈరోజు వీడియోలో చిన్న కాకరకాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి మేము చిన్న కాకరకాయలు అంటామండి. ఇవి కాసరకాయలు అని కూడా అంటారు. చూడండి, ఫస్ట్ ఇవి తెచ్చిన వెంటనే అవి టూ సైడ్స్ కాడలు ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో 2 times కడిగేసుకోండి. కడిగేసి ఒక 1/2 hour అలా వదిలేసానండి నేను, వాటర్ అంతా పోవాలనేసి. ఇంకా తర్వాత ఒక ప్యాన్ మీద ఇవి ఫ్రై చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కాకరకాయను అలా ఫ్రై చేస్తున్నాను. అలా వేయించేటప్పుడు అందులో తడి మొత్తం పైకి అలా వచ్చేస్తుందండి. ఆ తడి అలా వచ్చేసి అవి ఆవిరి అయిపోయే వరకు ప్యాన్లో అలాగే ఫ్రై చేయాలి. చూడండి, అలా ఫ్రై చేస్తున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేయాలండి. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇలా ప్యాన్ మీద అలా వేయించుకుంటే మనం ఇది చేసుకున్నప్పుడు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చండి. ఇది వాటర్లో ఉడకబెట్టి చేస్తారు, కానీ అలా చేస్తే టేస్ట్ అంతగా బాగుండదు. నేను చూశాను, ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది కదా. ఆల్మోస్ట్ వాటర్ అంతా లేదు. ఇప్పుడు నేను ఇవి తీసేసుకుంటాను. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2 times చేసుకున్నానండి. క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి. ఇవి 1 kilo ఉంటాయండి మొత్తము. అందుకు ఒకసారి హాఫ్ అలా వేయించుకున్నాను. సగం సగం వేయించుకున్నాను. చూడండి, నెక్స్ట్ టైం కూడా అలాగే చేసుకున్నాను. సెకండ్ టైం కూడా అలాగే చేసుకున్నానండి. అలాగే వేయించుకున్నాను. చూడండి, వాటర్ అస్సలు ఏమీ లేదనమాట. వాటర్ అంతా వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా ప్యాన్ మీద వేసినట్టువైతే వాటర్ అలాగా ఉన్నాయి. ఇవి చూస్తే కొంచెం కలరు మారిపోయాయి కదా. చూడండి, ఇవి కూడా వాటర్ లేకుండా అలా వేయించేసాను. వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోకి మనకు ఎల్లిపాయ పొడి అంటామండి మేము. ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసి రోట్లో దంచుకుంటాము. దాన్ని ఎల్లిపాయ పొడి అంటాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేశానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా బాగానే వేసాను. ఇంకా ఆయిల్లో ఇవన్నీ వేయించి పెట్టుకునేటివన్నీ ఆయిల్లో వేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 10 minutes అలాగే ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి, మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించేసేయండి. చూడండి, అలా ఒక 10 minutes 15 minutes అలా వేయించానండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకున్నాను. అలా బాగా వేయించిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని, చూడండి, ఇది ఎల్లిపాయ పొడి అంటాం కదా మేము, ఆ పొడి మొత్తం అందులో వేసేస్తున్నాను. అందులో వేసేసి అంతా బాగా కలిపానండి. చూడండి, ఫ్రై ఎలా ఉందో. ఇలా వేసిన తర్వాత కూడా ఒక 2 minutes ఆ ఎల్లిపాయ పొడి అనేది కొంచెం గడ్డలుగా ఉంటుంది కదండి, అది అంతా ఆ పీసెస్కి అంతా పట్టుకోవాలి కారం. అందుకు స్లోగా కలుపుకోండి. టేస్ట్ చూడండి, ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ తక్కువైతే సాల్ట్ వేసుకోండి. ఇందులో సాల్ట్ అయితే కరెక్ట్గా ఉండాలండి, లేకుంటే మనకు చేదు అనిపిస్తుంది. ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. చూడండి,
ఉప్పు కారం బాగా కరెక్ట్గా ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ.